ఎన్నికల్లో ప్రజల మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చిన వైసీపీ అధినేత జగన్ తీరు మారలేదు. 3 రాజధానుల పిచ్చి నుంచి ఆయన ఇంకా బయటకు రాలేకపోతున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఆయన ప్రేలాపనలు మానుకోవడం లేదు. నిజానికి ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టిన ప్రధాన అంశం 3 రాజధానుల పేరుతో జగన్ చేసిన నిర్వాకం. 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా తుగ్లక్ పాలన కొనసాగించారు జగన్. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన ఆయన తీరు మారడం లేదు. తాజాగా లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్ తాము ఎలాంటి తప్పు చేయలేదని అమరావతిపై మరోసారి తనదైన శైలిలో విషం కక్కారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాజధాని కట్టడం సాధ్యం కాదన్నారు. అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో, విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల్లోనో కట్టాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. కానీ గడిచిన 5 ఏళ్లలో జగన్ ఈ నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదో తెలియాలి. కనీసం దీనిపై విచారణ ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పనులను వేగవంతం చేసింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో అమరావతి పనులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారంతో 3 ఏళ్లలో అమరావతికి ఓ రూపు తేవాలని శ్రమిస్తున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బహుళ జాతి సంస్థలు, దేశంలోని టాప్ విద్యా సంస్థలు, ప్రపంచంలోని అగ్రశ్రేణి వైద్య సంస్థలతో పాటు పలు ప్రభుత్వ కంపెనీలు తమ శాఖలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటు క్వాంటమ్ కంప్యూటింగ్కి అమరావతిని దేశంలోనే అడ్డాగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఇప్పటికే పలు టాప్ సాఫ్ట్వేర్ సంస్థలతో బృందాలతో కుదుర్చుకున్నారు. 2026 జనవరి నుండి ఈ కంపెనీలు తమ శాఖలను అమరావతిలో విస్తరించనున్నాయి. ఇటు పలు ప్రైవేట్ ఎంఎన్సీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నాయి. కానీ జగన్ ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పటికే పాడిందే పాట అన్నట్లుగా అమరావతిపై పాత పాట పాడుతున్నారు. వైసీపీలోని సీనియర్ నేతలకి పరిస్థితి అర్థమైనా జగన్కు చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. దీంతో జగన్ ఇంకా 3 రాజధానుల కలకంటూ విహరిస్తున్నారు. ఆయన తీరు మారకపోతే 2029లో మరోసారి ప్రజలు జగన్ని తాడేపల్లిలో అడుగు పెట్టనీయకుండా తరిమి కొట్టడం ఖాయమని విశ్లేషణలు సాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు దగ్గర భారీ గ్రీన్ అమ్మోనియా తయారీ ప్లాంట్ ఏర్పాటు కానబోతుంది. 2 కంపెనీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి. ఈ పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికంగా మరో కీలక ముందడుగు పడనుంది. ఇండియాకు చెందిన జోన్ జోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, జర్మనీకి చెందిన సెలెక్ట్ న్యూ ఎనర్జీ జీఎంబీహెచ్ కంపెనీలు ఈ ప్రాజెక్టుకు ఏర్పాటు చేయనున్నాయి. నెదర్లాండ్స్లో జరిగిన ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఈ ప్లాంట్లో తయారు చేయనున్నారు. దీని ద్వారా 180,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 10,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్ను 3 దశల్లో మూలపేట పోర్ట్ దగ్గర అభివృద్ధి చేస్తారు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఏటా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా తయారు చేసేలా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఎలక్ట్రోసిస్ ద్వారా 180,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రోలిసిస్ అంటే నీటిని ఉపయోగించి హైడ్రోజన్ను తయారు చేయడం. జేజే గ్రీన్ ఎనర్జీ సంస్థ సీఈఓ రాయపాటి నాగశరత్, సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ ఎండీ ఫెలిక్స్ డేంజర్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి పాల్గొన్నారు. ఇప్పటికే మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 50% మేర పనులు పూర్తయ్యాయి. గత 10 నెలలుగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. పోర్టుకు సంబంధించి బెర్తులు ఫైలింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించే ప్లాన్లో ఉన్నారు అధికారులు.